ట్యాపింగ్ కేసులో సిట్ ఎదుట ప్రభాకర్ రావు హాజరయ్యారు. నిన్న ప్రభాకర్ రావును సుదీర్ఘంగా విచారించిన సిట్ తన సెల్ ఫోన్ ని సీజ్ చేసింది. అయితే మొబైల్ డేటాను డిలీట్ చేసినట్లు సిట్ గుర్తించింది. ప్రభాకర్ రావు సెల్ ఫోన్ ను ఎఫ్ఎస్ఎల్ కు పంపిన సిట్ నిన్నటి విచారణలో ఎలాంటి సమాధానాలు చెప్పలేదు. ఇవాళ మళ్లీ విచారణకు రావాలంటూ ప్రభాకర్ రావును సిట్ ఆదేశించడంతో జూబ్లీహిల్స్ పిఎస్ సిట్ కార్యాలయానికి వచ్చారు. ఫోన్ ట్యాపింగ్ కేసుపై మరింత లోతుగా సిట్ ప్రభాకర్ రావును ప్రశ్నించనుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ఎదుట ప్రభాకర్ రావు హాజరయ్యారు. నిన్న ప్రభాకర్ రావును సుదీర్ఘంగా విచారించిన సిట్ తన సెల్ ఫోన్ ని సీజ్ చేసింది. అయితే మొబైల్ డేటాను డిలీట్ చేసినట్లు సిట్ గుర్తించింది. ప్రభాకర్ రావు సెల్ ఫోన్ ను ఎఫ్ఎస్ఎల్ కు పంపిన సిట్ నిన్నటి విచారణలో ఎలాంటి సమాధానాలు చెప్పలేదు. ఇవాళ మళ్లీ విచారణకు రావాలంటూ ప్రభాకర్ రావును సిట్ ఆదేశించడంతో జూబ్లీహిల్స్ పిఎస్ సిట్ కార్యాలయానికి వచ్చారు. ఫోన్ ట్యాపింగ్ కేసుపై మరింత లోతుగా సిట్ ప్రభాకర్ రావును ప్రశ్నించనుంది. రైట్, ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో A1 గా ఉన్న ప్రభాకర్ రావు విచారణకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు సిట్ అధికారుల ఎదుట మరోసారి విచారణకు హాజరయ్యారు. నిన్న విచారణకు పిలవడం జరిగింది. నిన్న సుదీర్ఘ విచారణ తర్వాత ఇవాళ మరోసారి విచారణకు రావాలని తెలియజేయడంతో సిట్ అధికారులకు సహకరిస్తూ కొద్దిసేపటి క్రితమే ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు జూబ్లీహిల్స్ లోని సిట్ కార్యాలయానికి చేరుకున్నారు. ప్రస్తుతం ఆయన యొక్క ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో ఇప్పటికే ప్రభాకర్ రావు పాత్రకు సంబంధించి అనేక రకాలుగా ఎవిడెన్స్ ను కలెక్ట్ చేశారు సిట్ అధికారుల దర్యాప్తు బృందం. కింది స్థాయి అధికారుల యొక్క పాత్ర, అలాగే మరోవైపున ఎవరెవరైతే ఈ కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా విచారించిన తర్వాత వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ల ఆధారంగా వాళ్ళు కన్ఫెస్ చేసినటువంటి ఆ విషయం దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం ప్రభాకర్ రావును ప్రశ్నిస్తూ ఉన్నారు. ఎందుకంటే గతంలో జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించినటువంటి ఆ ప్రతి ఒక్క నిర్ణయం ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ద్వారానే జరిగింది అనే విషయాన్ని గతంలోనే కింది స్థాయి నిందితులందరూ కూడా తెలియజేసినటువంటి సందర్భంలో ఇప్పుడు ప్రభాకర్ రావును ఇందులో ప్రధానంగా భావించిన తర్వాత ఆయన విదేశాల నుంచి రాగానే అనేక సార్లు విచారించడం జరిగింది. ఇప్పుడు మరలా అతన్ని విచారిస్తూ ఉన్నారు. ఒకవైపున ఇతర నిందితులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ల ప్రకారం కావచ్చు, అలాగే ఎవరైతే తమ ఫోన్లను ట్యాప్ చేశారనేటువంటి విషయాలను కన్ఫెస్ చేస్తూ కూడా సాక్షి స్టేట్మెంట్లను ఇచ్చారో సిట్ కార్యాలయానికి వచ్చి వారి యొక్క స్టేట్మెంట్ల ప్రకారం ప్రస్తుతం ప్రభాకర్ రావును ప్రశ్నిస్తూ ఉన్నారు. ఎందుకంటే రాజకీయ నేతల ఫోన్లను ట్యాప్ చేయడం, మరోవైపున బిజినెస్ మెన్ల ఫోన్లను ట్యాప్ చేయడం, అదే రకంగా కొంతమంది ఎన్నికల వ్యూహకర్తల యొక్క ఫోన్లను ట్యాప్ చేయడం, ఇంత కీలకమైనటువంటి విషయాలు అనేవి గత సార్వత్రిక ఎన్నికల సమయంలో జరిగినటువంటి నేపథ్యంలోనే వీటన్నిటి మీద ప్రస్తుతం సిట్ అధికారుల యొక్క విచారణ అనేది కొనసాగుతోంది. అనేక కోణాల్లో ప్రస్తుతం ప్రభాకర్ రావును ప్రశ్నిస్తూ ఉన్నారు. పైగా ఇప్పటికే ఈ కేసులో మొదటిసారి అరెస్ట్ కాబడినటువంటి ఎస్ఐబి మాజీ డిఎస్పీ ప్రణీత్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా అతన్ని విచారించినటువంటి సందర్భంలోనే వెలుగులోకి వచ్చినటువంటి అనేక విషయాలను దృష్టిలో పెట్టుకొని ఆయన ఇచ్చినటువంటి ఆయన కన్ఫ్యూజ్ చేసినటువంటి విషయాలు ముందుంచి మరోవైపున ఇతర నిందితులు చెప్పినటువంటి వివరాలను బట్టి ప్రభాకర్ రావును ప్రశ్నిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయన ఎందుకు కింది స్థాయి వ్యవస్థ మొత్తాన్ని కూడా కొంతమంది వ్యక్తులను మామూలు పేరుతో టార్గెట్ చేసి వాళ్ళను ఆ రకమైనటువంటి లిస్టుల్లో పెట్టి వాళ్ళ ఫోన్లను ట్యాప్ చేయాల్సి వచ్చింది, ఎవరి ఆదేశాల ప్రకారం ఎందుకు ఒక ఫోన్ ట్యాపింగ్ అనేది చేశారు అనేటువంటి విషయాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ప్రస్తుతం ప్రభాకర్ రావు నుంచి రాబడుతూ ఉన్నారు. ఆయన యొక్క నేటి ఇక విచారణ మరికొన్ని గంటల పాటు కొనసాగేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. రత్నకుమార్, మొదటి నుంచి చూస్తున్నా మనం ఈ కేసులో ప్రభాకర్ రావు అయితే విచారణకు సరిగా సహకరించట్లేదనే ఆరోపణలు అయితే ఉన్నాయి. సో నిన్న కూడా విచారణలో ఎలాంటి సమాధానాలు చెప్పలేదు. మరి ఈ రోజటి విచారణలోనైనా సిట్ అధికారులు ప్రభాకర్ రావు నుంచి సమాధానాలు రాబట్టే ఛాన్స్ ఉందా? ప్రస్తుతం మొదటి నుంచి కూడా ప్రభాకర్ రావుని విచారించినటువంటి సందర్భంలోనే ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించినటువంటి కీలక విషయాలను సిట్ దర్యాప్తు బృందం ఒకవేళ ప్రభాకర్ రావు సహకరించకపోయినా సరే తమదైనటువంటి శైలిలో ఆయన్ని ఇంటరాగేట్ చేస్తూ అతని నుంచి సమాచారాన్ని రాబట్టింది కాబట్టి ఆయన ఇచ్చేటువంటి స్టేట్మెంట్లను ఆధారంగా చేసుకొని ఆయన విచారణలో చెప్పినటువంటి విషయాలను దృష్టిలో పెట్టుకొని కొందరు ఎవరెవరి ఫోన్లు అయితే గతంలో ట్యాప్ కు గురైనటువంటి వ్యక్తులు ఇచ్చినటువంటి ఫిర్యాదులను, అలాగే వ్యక్తులు చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఏదైతే వివరణ ఇచ్చారో ఆ వివరణకు సంబంధించినటువంటి స్టేట్మెంట్లను కూడా కంపేర్ చేసి కొత్తగా ఎవరు ఫోన్లు అయితే ట్యాప్ గురైనటువంటి విషయాలకు సంబంధించి కూడా వారికి నోటీసులు పంపించడం, వారిని వచ్చి
సాక్షి స్టేట్మెంట్లను ఇవ్వాల్సిందిగా కోరడం ఈ ప్రాసెస్ అంతా కూడా జరుగుతూ వచ్చింది. అందులో భాగంగానే ప్రస్తుత టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ దగ్గర నుంచి రీసెంట్ గా విచారణకు హాజరైనటువంటి వట్టే జానయ్య వరకు అనేక మంది గతంలో తమ ఫోన్లు ట్యాప్ గురైనటువంటి ఫిర్యాదులు ఇచ్చిన తర్వాత ఫోన్లను ట్యాప్ చేసినటువంటి విషయాలన్నిటికీ సంబంధించినటువంటి ఎవిడెన్స్ ను కలెక్ట్ చేసి ఎన్నిసార్లు ఫోన్ ట్యాప్లకు గురయ్యాయి, ఏ పేర్లతో ఫోన్లను ట్యాప్ చేశారు, ట్యాప్ చేయాలంటే ఖచ్చితంగా సీఎస్ అనుమతి ఉండాలి, చీఫ్ సెక్రటరీల అనుమతి లేకుండా, సెంట్రల్ కమిటీ యొక్క సెంట్రల్ అనుమతి లేకుండా ఫోన్లు ట్యాప్ చేయకూడదు. కాబట్టి కొంతమంది ఇబ్బందికరమైనటువంటి అంటే ఆ రక్షణ వ్యవస్థకు భద్రతాపరమైనటువంటి ఇబ్బందులను సృష్టించేటువంటి అవకాశం ఉన్నటువంటి వ్యక్తుల యొక్క ఫోన్లను మాత్రమే ట్యాప్ చేయాల్సి ఉండగా ఇప్పుడు సాధారణంగా యాక్టివ్ లో ఉన్నటువంటి ప్రతిపక్షాలకు సంబంధించిన గతంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి నేతల యొక్క ఫోన్లను ట్యాప్ చేసి వారిని మావోల లిస్ట్ లో పెట్టి వీళ్ళందరూ కూడా సంఘ విద్రోహాల శక్తులు కావచ్చు, లేకపోతే భద్రతాపరమైనటువంటి ఇబ్బందులు సృష్టించేటువంటి అవకాశాలు ఉన్నాయన్న కారణంతో నక్సలైట్లు మావోల పేరుతో వాళ్ళ ఫోన్లను ట్యాప్ గురి చేయడం కనుక అసలు ఉద్దేశాలకు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని ప్రభాకర్ రావు నుంచి రాబట్టారు. అలాగే గతంలో అరెస్టు కాబడినటువంటి ప్రణీత్ రావు నుంచి మరికొన్ని సమాచారాలు కూడా రాబట్టి ప్రస్తుతం దర్యాప్తును స్పీడప్ చేయడం జరిగింది. ఇక ఇవాళ జరిగేటువంటి విచారణలో మరింత సమాచారం కూడా రాబట్టే అవకాశాలు ఉంటాయి. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.